సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని దుంపలపల్లి శివారులో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ తోటలను జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సువర్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని, 1 ఎకరాకు ₹1,00,000 వరకు లాభం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి టన్నుకు 21,500 ధర ఉందని తెలిపారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగుతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అనేక పథకాలు, సబ్సిడీలు తీసుకువచ్చిందని ఆమె వివరించారు. జిల్లాలోని నర్మిటలో ఏర్పాటైన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మే నెలలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రైతు చింతరాజు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల ద్వారా రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. గత సంవత్సరం ఆయిల్ ఫామ్ తోటల ద్వారా సంవత్సరానికి తాము ₹3 లక్షల ఆర్జించినట్లు తెలియజేశారు. ఈసారి 12 ఎకరాలలో 700కు పైగా మొక్కలను నాటగా అంతర పంటలుగా అరటి, షుగరిన్ మొదలైన పంటలను వేస్తున్నామన్నారు. ప్రతి రైతు కూడా ఒక వరి వైపే కాకుండా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేస్తే రానున్న భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయన్నారు. అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సువర్ణను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దుబాక ఉద్యానవన శాఖ అధికారి రమేష్, రైతులు చింతరాజు, నల్ల శ్రీనివాస్, ఉద్యానవన వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు సువర్ణ అండి. నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సిద్దిపేట. ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వైజ్గా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి గవర్నమెంట్ ఎక్కువ మనకి ప్రపోజ్ చేసేది ఏంటంటే ఆయిల్ పామ్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఆయిల్ పామ్ ఏరియాని ఎక్కువ పెంచాలి, ఫార్మర్కి మంచి ఆదాయం వస్తుంది. మన ఎకరాకి ₹1,00,000 అనేది ఎక్కడ పోదు కాబట్టి వేరే క్రాప్తో పోలిస్తే మనకు ఆయిల్ పామ్లో చాలా ఆదాయం అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతము 1 టన్ను ధర కూడా 21,500 ఉంది కాబట్టి ఫార్మర్స్ చాలా వరకు ఆయిల్ పామ్ మీద మనము ఇంట్రెస్ట్ తీసుకొని ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేసేటట్టు ముందుకు రావాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. MIDH కింద ఆల్ ఫ్రూట్ క్రాప్స్ ఏరియా ఎక్స్పాన్షన్ చేయడానికి, వెజిటేబుల్ సీడ్లింగ్ ఏరియా ఎక్స్పాన్షన్ చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు కోకో ప్లాంటేషను, అరికానట్ ప్లాంటేషను, అట్లా డిఫరెంట్ బత్తాయి, నిమ్మ అలాంటి అన్నిటి కూడా ఉన్నాయి. అదేవిధంగా మెయిన్ మనకి ఇప్పుడు ఫామ్ మెకనైజేషన్ మీద కూడా మనకు సబ్సిడీ ఉంది. 50% సబ్సిడీ కింద ఫామ్ మెకనైజేషన్ కింద బ్రష్ కట్టర్స్ అని, పవర్ వీడర్స్ అని, టిల్లర్స్ అని, మినీ ట్రాక్టర్స్ అని అన్ని సబ్సిడీస్ మీద మనం 50% సబ్సిడీస్ మీద మనం ఇప్పుడు ఈ ఇయర్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్ ఉంటే మా హార్టికల్చర్ ఆఫీసర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకుంటే వాళ్ళకి మనము ఈ ఇంప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల క్రితం కూడా నేను ఒక 10 ఎకరాల్లో సుమారు 550 మొలకలను పెట్టడం జరిగింది, పామోలిన్ మొలకలను. నిజంగా గత సంవత్సరంలో నాకు ₹3 లక్షల వరకు ఆదాయం రావడం జరిగింది. 18,000 నుండి 21,000 వరకు మనం కటింగ్ ద్వారా అమ్మడం జరిగింది. మనం అక్కడ లేబర్స్ కూడా సత్తుపల్లి నుండి వచ్చి ఇక్కడ మాకు సర్వీస్ చేస్తున్నారు, ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉన్నా కానీ మనం ఈ పామోయిల్ చెట్లను కాపాడుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మొన్న అధికారుల ఆలోచనతోటి నేను పామ్ పండు కూడా ఇక్కడ నిర్మాణం చేసుకున్నాను. సుమారు పామ్ పండులో 10 లక్షల లీటర్ల వరకు వాటర్ స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయిన వాటర్ తోటి ఉన్న చెట్లను మొత్తం డ్రిప్ ద్వారా పారబెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్గత పంటల కిందికి నేను బనానా సెలెక్షన్ చేసుకున్నాను. కొంత చక్కెరకేళి, తర్వాత కొబ్బరి కూడా పెడదామని అనుకున్నాను. ప్రభుత్వ పరంగా మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన ప్రాంతంలో ఉన్న రైతు సోదరులందరూ వరి మీదనే ఆధారం ఉన్నాం. మరి దుబ్బాక ప్రాంతంలో 2 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది. ధాన్యము విదేశాలకు కొంత పంపినా కానీ మిగతా రైతు సోదరులు కూడా మనం ఈ పామోలిన్ తోటలకు డైవర్ట్ అయితే సక్సెస్ అవుతాం. మనకు ఇట్లాంటి ఫ్యాక్టరీ కూడా నంగునూరు దగ్గర కావడం మన జిల్లా కూడా ఒక తలమానికం. ఫార్మర్స్ కూడా ఇప్పుడు చెప్పాల దగ్గరనే మన దగ్గర కలెక్షన్ పాయింట్ తీసుకుంటుండ్రు. మనం నంగునూరు దాకా కూడా పోనవసరం లేదు. చెప్పాల దగ్గరికి పోతే అక్కడ కాంటా పెట్టుకుంటుండ్రు. తెల్లారి మర్నాడే మనకు పేమెంట్ అకౌంట్లోకి పడుతుంది. పైసలకు కూడా ఇబ్బంది లేదు మనకు. దీనికి